ఫ్రెండ్స్, మా పాపకి కప్ కేక్ కావాలంట, చేయబోతున్నాను. చూడండి, చక్కెర 2 ఇలాచీలు తీసుకొని మిక్సీ పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చక్కెర మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో పోసేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో ఆ కప్పుతోటే పిండి కూడా వేసుకుందాము. ఫ్రెండ్స్, చక్కెర వేసుకున్నాం కదా, అదే కప్పుతోటి ఇగో గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం నూనె వేసుకోవాలి, కొంచెం నూనె, సోడా, ఇదిగోండి వంట సోడా వేసుకోవాలి. ఇది మొత్తం కలుపుకుందాం. ఇది చక్కెర పౌడరు, నూనె, సోడా కలిసిపోయింది కదా, కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుందాం మనం. ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి, ఇలా జారుతూ ఉండాలి. చూడండి, టీ గ్లాసులు తీసుకోవాలి, దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండి చల్లుకోవాలి. చల్లుకొని చూపిస్తాను. చూడండి, అప్లై చేసినా కదా, కొంచెం పిండి కూడా అప్లై చేసుకుందాం. ఫ్రెండ్స్, పిండి అప్లై చేసుకున్నాం కదా, దీంట్లో అంతా పోసేసుకుందాము. పప్పు కుక్కర్ తీసుకోవాలి, పప్పు కుక్కర్లో స్టాండ్ వేసి ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని దానిపైన గ్లాసులు ఫ్రెండ్స్, ఇట్లా గ్లాసులు అన్నీ పెట్టుకొని విజిల్ లేకుండా మూత పెట్టుకొని 20 minutes ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, కప్ కేక్ రెడీ అయింది. చూడండి, ఇక హోల్ ఇలా కుచ్చాలి, కుచ్చితే అంటకపోతే కేక్ రెడీ అయినట్టే. చూడండి ఫ్రెండ్స్, కప్ కేక్ రెడీ అయింది. గ్లాసులో నుంచి తీస్తాను. చూడండి, ఇదిగోండి కప్ కేక్ రెడీ. మా పాప అడిగినందుకు కప్ కేక్ చేసి ఇచ్చినాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, చూడండి, మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.